నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో గత 3-4 రోజులుగా మోంతా తుఫాను రాష్ట్ర ప్రజల్ని భయం గుప్పిట్లో పెట్టింది. ఈ మోంతా తుఫాను ఎక్కడ తీరం దాడుతుంది? కొంచెంపు కాకినాడ, కొంచెంపు విశాఖపట్నం, కొంచెంపు అంతర్వేది, కొంచెం మచిలీపట్నం, ఇట్లా రకరకాలు మార్పులు చేర్పుల మధ్య ఈ కేంద్రీకృతమైన వాయుగుండం రకరకాలుగా మరి వాతావరణ శాఖల అంచనాలు కూడా అందరి విధంగా కూడా ఈ యొక్క కేంద్రీకృతమైన వాతావరణం తీవ్ర వాయుగుండం ఇవాళ ఎట్టకేలకు రాత్రి తీరం దాటింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వర్షాలు పడుతున్నాయి. మరి తీరం దాటుతుంది. ఇండియాలోనే ఇలాంటి తుఫాను గతంలో ఎప్పుడు రాలేదనేది అధికారులు చెప్తున్నారు. మరి దీనిపైన గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డే అండ్ నైట్ గత 2 రోజులుగా సూక్ష్మంగా రాత్రి కూడా సెక్రటరియట్లోనే 11:30 వరకు ఉండి మరి అన్ని జిల్లాల కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మినిస్టర్లతో కూడా సమీక్షించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. సహజంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా టేకప్ చేయాలి, ప్రజల ప్రాణాలకి ఆస్తికి నష్టం లేకుండా ఉండాలి, ఏ విధంగా ప్రజలకి మంచి జరగాలి, ఈ యొక్క తుఫాన్లు వచ్చినా సునామీలు వచ్చినా ప్రజలని ఏ విధంగా రక్షించాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు మరి దాంట్లో దిట్ట. ఒక అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరుంది. ఇలాంటి కలామిటీస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లాన్డ్గా వెళ్తారు. రాత్రింబావులు గతంలో కూడా సెక్రటరియట్లో నుండి తెల్లవారులు కూడా మరి సమీక్షించిన రోజులు ఉన్నాయి. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం 61 తుఫాన్లు వచ్చాయి. ఈ 61 తుఫాన్లలో చాలా తుఫాన్లు, ఒకటి ఉద్ధృతి కానీ, ఒకటి నీలం కానీ, ఒకటి ఇలాగే రకరకాల పేర్లతో తుఫాన్లు వచ్చాయి. అవన్నీ కూడా చాలా ధీటుగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం ఎదుర్కొన్నారు. మరి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు రాత్రింబవళ్ళు సెక్రటరియట్లో కూర్చుని ఎప్పటికప్పుడే అలర్ట్ చేశారు. ఎమ్మెల్యేలతో మాట్లాడారు. నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడారు, మంత్రులతో మాట్లాడారు, కలెక్టర్లతో కూడా మాట్లాడారు. సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ని జిల్లా కేంద్రాల్లో పెట్టారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను జిల్లా కేంద్రాల్లో పెట్టారు. రెవెన్యూ డివిజన్లు ఎక్కడికాడే అధికారులను పరుగులు తీయించారు. కాకపోతే ఈ రోజు వరకు ఇప్పటివరకు ఈ తుఫాన్ వల్ల ఏదో జరిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏదో పెద్ద ప్రమాదం సంభవించబోతుందని ప్రజలు భయపడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలా కీలకంగా వ్యవహరించడం వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా, ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం లేకుండా మరి తీరం దాటిపోయింది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేదు. వాతావరణం కాస్త తీరం దాటిన తర్వాత 4-5 గంటల పాటు ఈ తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి వాతావరణం అంతగా చల్లగా ఉంది, వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో గత 2-3 రోజులుగా ప్రజలు పడుతున్న టెన్షన్ వాతావరణానికి చాలా కీలకంగా వ్యవహరించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అప్రమత్తం చేసి క్షణం తీరిక లేకుండా రాత్రింబావులు కలెక్టరేట్లో కంట్రోల్ రూములు పెట్టి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళటం, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం, ఏర్పాట్లు చేయడం, ఎవరు అవసరం ఉంటే వాళ్ళు తీర్చడం, ఇవన్నీ చాలా పకడ్బందీగా చేశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విపత్కర పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్ చేయడంలో దిట్ట. మరి ఆయన్ని కొట్టిన రాజకీయ వ్యూహం కానీ, పరిపాలనా దక్షత కానీ మన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి, ఏ ముఖ్యమంత్రికి ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. మరి ఎందుకంటే ఆ వయసులో కూడా అలసట లేకుండా పనిచేయడంలో చంద్రబాబు నాయుడు గారే సహబాష్ అనిపించుకునే ముఖ్యమంత్రి భారతదేశంలోనే. మరి ఇలాంటి తుఫాను, ఈ మోంతా తుఫాను భయపెడుతున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు, సామాన్యులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజానీకం భయపడుతుంటే ముఖ్యమంత్రి గారు చాలా కూల్గా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా నిరంతరం పర్యవేక్షించారు. అమరావతి సచివాలయం కేంద్రానికి కూర్చున్నారు, ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీసీ ఫుటేజ్లో ఏం జరుగుతుంది, ఏ జిల్లాలో వాతావరణం ఎలాగుంది చాలా క్లియర్గా దగ్గరుండి వాచ్ చేశారు, అప్రమత్తం చేశారు యంత్రాంగాన్ని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చాలా ప్రశాంతంగా, టెన్షన్ పడిన వాతావరణం కంటే చాలా ప్రశాంతంగా మరి ఉంది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగలేదు. చాలా చోట్ల కొన్ని చెట్లు రోడ్ల మీద పడిపోయినా ఇమీడియట్లీగా రెస్క్యూ టీం అంతా కూడా రంగంలో దిగారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చెట్లని ½ అన్ అవర్ గ్యాప్లోనే చెట్లను రోడ్డు మీద నుంచి రిమూవ్ చేశారు. చాలా స్ట్రిక్ట్గా, చాలా ప్లాన్డ్గా చేశారు ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఈ తుఫాన్ని ఎక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా సక్సెస్ఫుల్గా అడ్మినిస్ట్రేషన్ నడిపి
పగడబందికి అధికార యంత్రాంగం కూడా బాగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా పగడబందిగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఎంటీవీ తరఫున హ్యాట్సాప్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.